పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వారమంతా ప్రతిరోజు మనకి ప్రార్థనలు జరుగుతూ వచ్చాయి. మీరు కూడా ఆసక్తితో ప్రతి కూడికి వచ్చారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఆత్మీయ ఉజ్జీవము ఇలాగూ మన జీవితాంతం మనం కొనసాగిస్తూ రావాలి. ఒక దినము భోజనం లేకపోతే, ఒక పూట భోజనం లేకపోతే మనము ఎలాగూ బలహీనమవుతామో, ప్రార్థన లేకపోయినా, వాక్యము లేకపోయినా ఆత్మీయమైనటువంటి నీరసం, బలహీనత ఆవహిస్తాయి. కాబట్టి మనము భౌతికంగా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారము, పోషణ ఎలాగ అవసరమో అనుదినము కూడా దైవవాక్యం చదువుకోవాలి, సహవాసంలో ఉండాలి. చెప్పబడిన మాటలు జాగ్రత్తగా విని మనతో దేవుడు ఏం మాట్లాడాడో అవి మన హృదయంలో భద్రపరుచుకొని మనం జాగ్రత్తగా వాటిని నెమరు వేసుకుంటూ మనము ఆత్మలో బలపడాలి. ఇక్కడ మాసిదోనియా దేశానికి వచ్చినటువంటి పౌలు బృందం, ప్రియమైన వారులారా, మనము 16వ అధ్యాయంలో గమనించినప్పుడు 6వ వచనాన్ని మనం చూస్తే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు అనుకుంటున్నారు మేము ఈ ప్రదేశానికి వెళ్ళి దేవుని గురించి చెబుతామని. ప్రభువు ఆటంకపరిచాడు. తర్వాత వాళ్ళు మరొక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రయత్నం చేశారు, కానీ యేసు ప్రభువారి ఆత్మ వారిని అక్కడికి కూడా వెళ్ళనివ్వలేదు. 8వ వచనం, అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అది దేవుడు ఎందుకు అక్కడికి ఇక్కడికి వెళ్తానంటే వద్దంటున్నాడో వాళ్ళకి అర్థం కాలే. కాబట్టి వాళ్ళకి స్వాతంత్రం లేదు. బహుశా అక్కడ వాళ్ళకి వస్తామని చెప్పారేమో, వాళ్ళు ఒకవేళ చూస్తున్నారేమో, లేకపోతే అవి కొత్త ప్రాంతాలు అయితే మనము ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే వారు ఆటంకపరచబడుతూ వచ్చారు. రాత్రి దర్శనములో మాకు సహాయం చేయు నీవు వచ్చి అని వేడుకున్నట్టుగా పౌలు దర్శనం చూచాడు. 10వ వచనం, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసింది. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. పౌలు కొరకు కొన్ని విషయాలు నేను చెప్తాను.
చెప్పి మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక యూదుడు, బెన్యామీను గోత్రికుడు, ధర్మశాస్త్రములో ఆరితేరినటువంటి వాడు, పితరుల మతమునందు, యోధా మతమునందు ఎంతో నిష్ఠ కలిగినటువంటి ఒక వ్యక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారిని హింసించినటువంటి వ్యక్తి. స్టెఫను చావు తన కళ్ళారా చూశాడు. రాళ్ళతో కొట్టి స్టెఫన్ని చంపేశారు. యేసు ప్రభువా, వీరేం చేస్తారో వీరికి తెలీదు, ఈ పాపం వారి మీద మోపొద్దని చచ్చిపోతే తన కళ్ళారా చూశాడు. చంపిన వారి వస్త్రాలకి కాపలా ఉన్నాడు. అటువంటి వ్యక్తి, క్రీస్తుని అంగీకరించిన వారిని చిత్రహింసలు పెట్టిన ఈ వ్యక్తి ఇప్పుడు క్రీస్తుకి ఎలా సాక్షి అయ్యాడు? యోదయలోనే కాదు, సమరయలో కూడా ఆయన చూసినప్పుడు, యెరూషలేములోనే కాదు, ఆయన దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా హింసించాలని ప్రధాన యాజకుల దగ్గర ఈయన సెలవడిగి ఆ అధికారము పొందినవాడై యోధా మతాన్ని పాడు చేస్తున్నారు. మీరు యూదులై ఉండి క్రీస్తే దేవుడని చెబుతున్నారు. కాబట్టి ఆ క్రీస్తు శిలువలో చచ్చిపోయాడు, ఆ క్రీస్తు లేచాడని వీళ్ళు చెప్తున్నారు. చనిపోయిన మనుషుడు ఎప్పుడైనా లేస్తాడా అని చెప్పి ఎంతో క్రోధముతో, కోపముతో మరి తన సమూహాన్ని తీసుకొని పోయి గుర్రాల మీద దమస్క మార్గాన వెళ్ళాడు. కాబట్టి క్రీస్తుని విశ్వసించిన వారిని హింసించుటే తనకు ప్రాణాధారము అన్నాడు. ఆహారం తింటే మనం బ్రతుకుతాం కదమ్మా, నీరు తాగితే బ్రతుకుతాం కదా, మనం నిద్రపోతే ఆరోగ్యం ఉండి బ్రతుకుతాం కదా. తనకు ప్రాణాధారం ఏంటట? క్రీస్తు పిల్లల్ని హింసించడమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడట. అంటే తన పితరుల మతమునందు తాను ఎంత నిష్ఠ పట్టింపు కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇటువంటి పౌలు, ముందు పేరు సౌలు, ఇప్పుడు దేవుడు పౌలుగా మరి మార్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యములు కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో మనము చూచినప్పుడు పౌలు యొక్క మిషనరీ యాత్రలు 3, మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణము. ఎక్కడ ఆయన పరిచర్య యెరూషలేములో చేయలే. యెరూషలేములో కాకుండా ఆయన పరిచర్య అంతా కూడా అన్యజనులు, దూరస్తుల దగ్గరికి దేవుడు అతన్ని పంపించాడు. ఎందుకు అనంటే కారణము ఆయన మాటల్లోనే మనం వింటాం. ఈ సంఘటన 17వ వచనంలో రాయబడింది 22వ అధ్యాయంలో. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని, ఎప్పుడు తాను తిననదనబడ్డ మార్గంలో దమస్కనకు వెళ్ళినప్పుడు ప్రభువు దర్శనం అయినప్పుడు, సౌలా నన్ను ఎందుకు నీవు హింసించుచున్నావని ప్రభువు పలికినప్పుడు, ప్రభువా నీవెవరని తిరిగి అతను ప్రశ్నించినప్పుడు అట్నుండి ఆన్సర్ వచ్చింది, నీవు హింసించుచున్న యేసును నేనే అని. నువ్వు సజీవుడువా? నీవు ఉన్నవాడువా? నీవు వెలుగై ఉన్నవాడువా? కాబట్టి నీవు హింసించుచున్న యేసును నేనే. నిన్నెప్పుడు హింసించాను అంటే, క్రీస్తు తనను విశ్వసించే వారిలో నివసిస్తున్నాడు. వారిని బాధ పెట్టిన వారు క్రీస్తుని బాధ పెట్టిన వారు. కాబట్టి దేవుని పిల్లల్ని ఏమంటే, దేవునికి కోపం రాదా? మీ పిల్లలు ఏమైనట్టు మీకు కోపం రాదా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రీతిగా పరవశుడై ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత, ప్రభువుకి తన హృదయం ఇచ్చిన తర్వాత, ఆయన సజీవుడని ఎరిగిన తర్వాత 16వ వచనంలో ఆయన బాప్తిజం తీసుకున్నాడు, పాపాలన్నీ
కడిగి వేసుకున్నాడు. అప్పుడు యెరూషలేముకు వస్తే దైవ దర్శనం కలిగింది. అప్పుడు దేవునితో మాట్లాడాడు. దేవుడు అంటున్నాడు 18వ వచనంలో, అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళు, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపని నాతో. యూదులకు నువ్వెన్ని సాక్ష్యాలు చెప్పినా వారు వినరయ్యా. నువ్వు ఒకప్పుడు వాళ్ళతోనే ఉన్నావు కదా, వాళ్ళు ఎంత ముస్కరులంటే నువ్వు ఏమి చూసావన్నా నమ్మరు, ఏమి విన్నావన్నా నమ్మరు. వారి మతము గూర్చి వాళ్ళు అంతగా పట్టింపు కలిగి ఉంటారు అని దేవుడు చెబుతూ మరి వారు అంగీకరించడని చెప్పినప్పుడు 19వ వచనం, అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచూ ఉంటిని అని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తమును చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రమును కావలి ఉంటినని చెప్పింది. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదనని నాతో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లారా, బాప్తిసం తీసుకుని యెరూషలేముకు వస్తే యెరూషలేము నీ మాట వినరు, నేను దూరం నిన్ను పంపిస్తాను, అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కాబట్టి దేవుడు మరి ఆయన్ని యెరూషలేము నుండి ఆయన తన సొంత ఊరు తార్సుకి, మరలా ఆ తార్సు నుండి తీసుకొని వచ్చి అతన్ని అంతియొకయికి, ఈ రాగున ఆయన యెరూషలేము దాటి వెళ్ళిపోయి ఆ పై ప్రదేశాల్లో దేవుని యొక్క సువార్త చెప్పడానికి దేవుడు వాడుకున్నాడు. యూదులకి అపోస్తలుడుగా పేతురును ప్రభు ఎలాగైతే వాడుకున్నాడో, అన్యజనుల్లో క్రీస్తును ప్రకటించడానికి పౌలును దేవుడు అపోస్తలుడుగా వాడుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఆ రీతిగా 3 మిషనరీ ప్రయాణాలు ఆయన ముగించాడు. 13వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఒక యాత్ర, అలాగే ఈ 15వ అధ్యాయం నుండి 18 వరకు కూడా ఆయన మరలా ఆ పై ప్రదేశాలకు వెళ్ళి ఇంకొకసారి ప్రభువుని గూర్చి ఆ సంఘాలన్నీ దర్శిస్తూ వారందరినీ బలపరుస్తూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఆయన 3వ ప్రయాణము 18వ అధ్యాయము మరి మొదలుకొని ఆ యొక్క 22వ వచనం అక్కడ నుండి మరి వాళ్ళు 3వ ప్రయాణము వారు చేస్తూ వచ్చారు. ఇక్కడ 21వ అధ్యాయం వరకు కూడా, ఈ 21వ అధ్యాయంలో మరలా ఆయన అయిపోయిన తర్వాత ఆయన నిర్బంధించబడి చెరసాలలోకి ఆయన వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇప్పుడు రండి 17వ వచనం 21వ అధ్యాయంలో చూడండి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు, ఒకప్పుడు యెరూషలేము నుండి దేవుడు వెళ్ళిపోమన్నాడు, గుర్తుంది కదా. ఇప్పుడు 17వ వచనంలో మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారు. ఇతను ఎప్పుడు దొరుకుతాడంటే యెరూషలేము నుండి దేవుడు పై ప్రదేశాలకు పంపించి అక్కడ సువార్త చేస్తాను జీవితం అంతా గడుపుతూ 3 యాత్రలు చేశాడు, మిషనరీ యాత్రలు. కానీ ఇప్పుడు తిరిగి అక్కడికి వచ్చాడు. యెరూషలేములోనే సంఘము, యెరూషలేములోనే పెద్దలు ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా యెరూషలేముకి రావాలి కనుక ఎన్నాళ్ళు అయిపోయింది, అయినా యూదులు మరిచిపోలేదు. మన మతంలో నుండి వెళ్ళిపోయాడు. మన మతము ఎంత నిష్టగా ఉండి మనల్ని నమ్మించాడురా. ఒకప్పుడు వాళ్ళని హింసించాడు, ఇప్పుడు యేసే దేవుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది యూదుల హృదయంలో ఉండిపోయింది. ఇప్పుడు పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు సంతోషంతో స్వీకరిస్తే, అయితే ఆ మరునాడే పెద్దలు మరి అక్కడికి వచ్చి పౌలుతో అంటున్నారు, పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చెను. యాకోబు యేసు ప్రభువారి సహోదరుడు, యెరూషలేములో సంఘానికి పెద్ద. కాబట్టి పెద్దను కలిశారు.
అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత తన పరిచర్య వల్ల దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరంగా పౌలు చెప్పాడు. వారు విని దేవుని మహిమపరిచారు. అప్పుడు అంటున్నారు, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. కాబట్టి ఇక్కడ యూదులు ఎక్కువ కాబట్టి, ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి ఆసక్తి కాబట్టి, మరి నీవు చెప్పిన బోధలు వారికి బాగా తెలిసిపోయాయి. ఏమిటి అని అంటే, అన్యజనుల్లో ఉన్నటువంటి యూదులు, ఆ పైన ఉన్నటువంటి యూదులు, వారికి నీ వెళ్ళి సువార్త చెప్పావు. వారు పిల్లలకి ఇప్పుడు సున్నతి చేయకూడదని, మన ఆచారాల చొప్పున నడవకూడదని నీవు చెప్పినట్టుగా వారందరూ తెలుసుకొని మోషేని విడిచిపెట్టాలని నీవు బోధించినట్టుగా నిన్ను గూర్చిన వర్తమానం ఇక్కడ వాళ్ళు విన్నారు. వీళ్ళకి తెలిసిపోయింది. పౌలు చెప్పిన బోధన వల్ల రక్షించబడిన వాళ్ళు ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రం ఒట్టిదేని, ఆ యొక్క సున్నతి కూడా ఒట్టిదేని, కాబట్టి మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, జీవితాలు మార్చుకోవాలి. ఈ రీతిగా ఆయన చెప్పినప్పుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని చెప్పినప్పుడు మోసే ఆచారాలన్నీ కూడా ఇక్కడ మార్చేశాడని నిన్ను గూర్చి వాళ్ళు విన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, నీ వచ్చిన సంగతి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకుంటారు. నిన్ను ఏమి చేస్తారో మాకు తెలియదు, అందు నిమిత్తము భయముగా ఉంది. కాబట్టి ఒక ఉపాయం చెప్తాం విను. మొక్కుబడి ఉన్నటువంటి 4 మనుషులు ఉన్నారు. నువ్వు వేగ దేవాలయానికి వెళ్ళి వాళ్ళు మొక్కుబడికి అయినటువంటి తగులుబడి నువ్వు పెట్టుకో. వాళ్ళని గుండ్లు గీయించడానికి నువ్వేం చేయాలి, డబ్బులు పెట్టుకున్నట్టుగా వీళ్ళని తీసుకెళ్ళు. అప్పుడు నిన్ను కూర్చుని విన్ని సంగతులన్నీ ఒట్టివే అని వాళ్ళు అనుకుంటారని చెప్తే, దేవుని పరిచర్య కొరకు పాపము ఎన్ని తిప్పలు చూడండి. లేకపోతే ఈయన పట్టుకుంటారు. మందిరానికి వెళ్ళి ఆ రీతిగా జరిగించడానికి వెళ్ళేసరికి ఇతన్ని చూశారు, దొమ్మిగా పడ్డారు, పట్టుకున్నారు. కొడుతూ గోల చేస్తూ దేవాలయం నుండి బయటికి తీసుకొచ్చి ఆ దేవాలయం తలుపులేసి ఇతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గలిబిలిగా ఉందని చెప్పేసి రాను వారికి కబురు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, వాళ్ళు సైనికులు వచ్చేసారు. వచ్చేసి సైనికులు వారి స్వాధీనంలోనికి పౌలును కొట్టేస్తూ ఉంటే పౌలు దెబ్బలు తింటున్నాడు. వారి చేతిలో నుండి సైనికులు పౌలుని తీసుకున్నారు. తీసుకోగానే పెద్ద గలిబిలి జరుగుతా వచ్చింది. కాబట్టి మరి 32వ వచనం, 21వ అధ్యాయం 32వ వచనం చదవండి. వెంటనే అతడు సైనికులకు శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని సైనికులని రాను వారిని చూచి పౌలును కొట్టుట మాది. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతను ఏదో పెద్ద నేరం చేసిండే 2 సంఖ్యలతో బంధించమన్నారు. అప్పుడు అతను అడుగుతా ఉన్నాడు, ఇతడు ఎవడు, ఏం చేశాడు? అయితే అధికారికి ఏం సమాధానం చెప్పాలి? కొందరు ఎలాగో కొందరు అలాగూ, గోర కదా, ఎక్కువ మంది కదా, మనిషి ఒక సమాధానం చెప్తాను. కాబట్టి ఈ కేకలు అందరూ వేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, నిజం తెలుసుకోలేక ఇతను కోటలోకి తీసుకురండి అని ఆజ్ఞాపించారు. పౌలు ఆ మెట్ల మీద నుండి వస్తున్నప్పుడు జనుడు అందరూ కూడా గుంపు కూడి బలవంతంగా మరి అతన్ని మోసుకెళ్ళిపోయారు సైనికులు. ఎందుకంటే యూదులు ఉన్నారు, ఇతన్ని చంపేస్తారనే భయంతో. వారు కోటలోకి పౌలుని తీసుకెళ్ళిపోయినప్పుడు పౌలు అడిగాడు అతనికి, అధికారికి ఒక మాట చెప్పొచ్చు అంటే, అతను అంటున్నాడు, నీకు అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినముకు మునుపు రాజద్రోహం చేసి రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యానికి వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తీయుడు నీవు కావా అని అడిగాడు అధికారి. అందుకు పౌలు అంటున్నాడు, నేను కిలికీలోని తార్సు వాడునైనా యూదుడును, ఆ గొప్ప పట్టణ పౌరుడును. జనులతో నాకు మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వండి, నేను యూదుడినే, వీళ్ళందరూ యూదులే, అర్థం చేసుకుంటారు నా మాటలు అని చెప్పేసి అంటే వెంటనే మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేశాడు. వారందరూ కూడా ఏడు చెప్తాడని నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు హెబ్రీ భాషలో మాట్లాడాడు.
వారి సొంత భాష, యూదుల యొక్క సొంత భాష. కాబట్టి అతడు హెబ్రీ భాషలో మాట్లాడగా విని వాళ్ళు ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు అతను చెప్పాడు, నేను యూదుడును, తార్సులో పుట్టాను, గమాలియేలు దగ్గరే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. మన మార్గం అంటే, మన పితరుల మార్గం అంటే, మన యోధా మతం అంటే నాకెంతో ఆసక్తి. ఈ మార్గంలో, క్రైస్తవ మార్గంలో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులని చెరసాల్లో వేయించాను, హింసించాను. మరి కాబట్టి దమస్కాకి వెళ్ళాను, అక్కడ కూడా వారిని పట్టుకొచ్చి చంపేయాలని, చెరసాల్లో వేయాలని అనుకున్నాము. అటువంటప్పుడు నేను ఒక గొప్ప వెలుగును చూశాను, నాతో మాట్లాడిన స్వరము విన్నాను. ఆ యొక్క వెలుగు, ఆ గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. నేను నేల మీద పడిపోయాను. అప్పుడు ఒక స్వరం విన్నాను, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తావంటే, ప్రభువా నీవెవరంటే, యేసును, నీవు హింసించుచున్న ప్రభువును నేనే అని చెప్పాడు. కాబట్టి ఆ ప్రభు సజీవుడు, నేను ఎరిగాను, నేను చూశాను, నా కళ్ళు పోయాయి. ఆ వెలుగును చూసినప్పుడు అననీయ దగ్గరికి పంపించబడ్డాడు. ఆయన మరి తల మీద చేతులు నుంచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగింది. తన కన్ను నుండి పొరలు రాలిపోయాయి. అప్పుడు చూపు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు యెరూషలేము దేవాలయంకి వచ్చినప్పుడు ఎక్కడ వద్దు అని ప్రభు చెబితే అక్కడికి మరి 3 మిషనరీ ప్రయాణాలు ఆయన చేస్తూ వచ్చిన తర్వాత, ఇంత కాలమైన తర్వాత కూడా యూదులు అతన్ని విడిచిపెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అది మొదలుకొని ప్రియమైన దేవుని పిల్లలారా, తన ప్రయాణంలో ఎన్ని శ్రమలు పొందాడు. ఎందుకమ్మా ఇవన్నీ? ఆ కుటుంబాన్ని పోషించలేక అమ్మా, ఆత్మలు నశించిపోయి నరకానికి పోతున్నారు. అయ్యో మా ప్రాణాలు పోయినా పర్లేదు, క్రీస్తు మా కొరకు సిలువలో మరణించాడు, మార్పు లేకుండా మనుషులు బ్రతుకుతున్నారు, పాపములో ఉన్నారు, శాపగ్రస్తులు అయిపోతున్నారు. సజీవుడైన క్రీస్తుని, ఆయన రక్తమే పాపాన్ని కడుగుతుంది, ఆయన పునరుత్థానుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, అట్టి నన్ను కరుణించాడు. ఎంత ఘోర పాపినైనా ప్రభువు కరుణిస్తాడు. ఈ సువార్త అనేకుల దగ్గర తీసుకెళ్లి నమ్మిన వారిని సంఘంలో చేర్చి, సంఘాలు బలపరిచి, అనేక సంఘాలు కట్టి, అక్కడ ఉన్న వారికి అప్పగించి, పరిశుద్ధాత్మకు అప్పగించి, వారి జీవిత కాలం అంతా నిద్ర సుఖము అనేది లేకుండా దేవుని పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు ఎంత దోషకుడో, ఎంత హానికరుడో, ఎంత హింసకుడో, ఇప్పుడు దేవుని పనిలో ఆయన బలిపీఠం మీద తన జీవితాన్ని పెట్టుకొని చివరికి క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకంజ వేయినటువంటి గొప్ప సువార్త యోధుడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి చదవండి. ఆయన ఎన్ని శ్రమలు పొందాడు. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. చదవండి 23వ వచనం నుండి. తీసిన వారు చదవండి. 2 కొరింథీ 11వ అధ్యాయం. చాలా మందిని గురించి చెప్తా ఉన్నాడు, వాళ్ళు క్రీస్తు పరిచారకులా, వెర్రివాడిలాగా నేను మాట్లాడుతున్నాను, వెర్రివాని వల్లే నేను మాట్లాడుతున్నాను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, నేను క్రీస్తు పరిచారకుడు అని చెప్తున్నాడు. ఎవరైతే క్రీస్తు పరిచారకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎంత పరిచర్య చేశారో, ఏం అనుభవించారో, నేనైతే క్రీస్తు పరిచారకుడినే, నేనేం చెప్తానో నాకు ఏమి సంభవించాయో చెప్తాను, ఒకసారి వినండి అని చెప్తున్నాడు. చదువు. విశేషముగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని. 24వ వచనమా? 23లో అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. యేసు ప్రభువారికి 39 కొరడ దెబ్బలు కొట్టారు కదా. పౌలుకి ఎన్నిసార్లు కొట్టారట? 5 సార్లు కొట్టారట. 39 దెబ్బలే అంటే 6వసారి కూడా మరొక 39 దెబ్బలు కొట్టొచ్చని.
40 దెబ్బలు కొడితే మనకు కొట్టక్కర్లేదట. అందుకు 5 సార్లు 39 దెబ్బలు కొట్టి వదిలారట పౌలుకి. ఎన్ని శ్రమలు పొందాడు చూడండి. ముమ్మారు బెత్తములతో కొట్టబడి ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. రాళ్లతో కొట్టేసి కుక్కను కొట్టినట్టుగా వీధి చివరికి ఈడ్చిస్తే, చచ్చిపోయాడు అనుకుని ఈడ్చిస్తే శిష్యులందరూ వెళ్ళి చుట్టూ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మరలా జీవం ఇచ్చాడు. అందుకే అన్నాడు, ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసుకు పోయి ఎవరు వచంపసఖ్యం కాని మాటలు విన్నాడు, అవి మనుషులు వినకూడదు అంటే అంత పరిశుద్ధ మాటలు అనమాట. అట్టి మనుషుని గురించి నేను అతిశయపడుతున్నట్టు. ఎవరా మనుషుడు అంటే అతనే. అలా కొట్టినప్పుడు చచ్చిపోవడాన్ని వదిలిస్తే నిజంగా పరలోక వెనుక దేవుడు మరలా పంపించి ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువునైనా ముమ్మారు ఓడ పగిలి, సముద్ర ప్రయాణాలు సువార్త కొరకు వెళ్ళినప్పుడు ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, సముద్రంలో 3 సార్లు వాడ పగిలిపోయింది. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణంలో నదుల వలన ఆపద, దొంగల వలనైనా నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, స్వజనుల వలనైనను, సొంత ప్రజలు యూదుల వలన ఆపదలోను, అన్యజనుల వలనైనా, అన్యజనుల వల్ల ఆపదల్లోను, పట్టణంలో ఆపద, అరణ్యంలో ఆపద, సముద్రంలో ఆపద, కపట సహోదరులు. మేము కూడా దేవుని నమ్ముకోను అని పక్కన వచ్చి సంపాదించేటటువంటి కపట సహోదరులు వలన ఆపద, ప్రయాసతో కష్టముతో తరచుగా జాగరణములతో ఆకలి దప్పులతో అవుతుంది 27 ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వం అంటే వస్త్రాలు కూడా కొన్నిసార్లు లేవు ఆ అరణ్యాల్లో. అలా ప్రియమైన దేవుని పిల్లల, ఎంత వేదనాకరమైనటువంటిది. దేని కొరకు? ఏ క్రీస్తుని విశ్వసించిన వారిని మరి హింసించాడో సువార్తలో అన్ని హింసలు పొందాడు. ప్రభువు ముందే చెప్పాడు, ఇదిగో రాజుల ఎదుట, అధికారుల ఎదుట మరి ఎన్ని బాధలు శ్రమలు ఇతను అనుభవిస్తాడో అలాగ అనుభవించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమే ఈయన అని చెప్పాడు. నిజంగా వీటన్నిటిలో కూడా సహించాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. ఆయనే సజీవుడు, ఆయనే దేవుడు. ప్రియమైన దేవుడు పిల్లరా, క్రీస్తు కొరకు ఈ బ్రతుకు కాకపోతే చచ్చిపోవడమే నాకు. అటువంటివి ఇన్ని బాధలు అనుభవించినప్పటికి కూడా చివరికి ఒక మాట చెప్తాడు. ఏమంటున్నాడు అక్కడ 28వ వచనం, ఇవియోగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. సంఘాలన్నిటిని గూర్చి ఏముందటమ్మా? చింత. దేవుని సంఘం పరిశుద్ధంగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలా. సంఘానికి లోకానికి ఈనాడు తేడా ఏమైనా ఉందా? నువ్వు సంఘంలోనికి వచ్చావు, నువ్వు రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చావు, నీ ప్రాచీనమైన విడిచిపెట్టావా? సంఘాన్ని గూర్చిన చింత, సంఘంను గూర్చి ఏడుపు, రేపు ప్రభు ఎదుట యోగ్యులుగా నిలబడాలా, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలా. సంఘం కొరకైనటువంటి వేదన, బాధ. చదువునైనా ఈ భారము రోజుకు నాకు అధికము అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము, యేసయ్య స్వరక్తమిచ్చి కొన్న సంఘము, ఆ సంఘాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి, పరచడానికి అపోస్తలులు ఎంత ప్రయాసపడ్డారో ఒక్కసారి ఆ సంఘాన్ని గురించి నీకేం పట్టింపు ఉంది? ఆ సంఘాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? ఆ సంఘంలో చేరావు నువ్వు, ఆ ఓడలో ఇప్పుడు నీవున్నావు. నీవున్న సంఘం అనే ఓడ ఈ లోక సముద్రాన్ని దాటి పరమను చేరడానికి, క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి నీ ప్రయాణం ఏ దిశలో ఉంది? మందిరంలోకి, సంఘంలోనికి చేర్చబడి నీవు
తిరిగి లోకం వైపు నీ పయనమా, లేకపోతే పరలోకం వైపు నీ పయనమా? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. నువ్వు మోషే ఐగుప్తు ధనాన్ని ఆశించక ఫరో కుమారుని అనిపించుకోవడానికి, కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి అతడు అంగీకరించలేదు. కానీ దేవుని ప్రజలతో శ్రమను అనుభవించైనా దానికి బహుమానంగా వచ్చేటటువంటి ఆ యొక్క మరి ఆ గొప్ప బహుమానం కొరకు ఆయన ఎదురు చూచాడు. దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుటే మేలనుకున్నాడు, స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. మనమైతే ఐగుప్తును నువ్వే పాలించాలి నాయనంటే ఈ ప్రజలతో బానిసలతో ఎవరు వెళ్తారంటాం మనం. కానీ ఆ శ్రమను అనుభవిస్తే వచ్చే ప్రతిఫలము పరలోకం ఏమిటో, ఆ గొప్ప దీవెన ఏమిటో తెలుసు. కాబట్టి ఈ లోక భోగాలు, ఐగుప్తు ఆశలు విడిచిపెట్టి ఆయన ముందుకు వెళ్ళాడు. చదవండి హెబ్రీ 11:24 చదవండి. హెబ్రీ 11:24 ఈ మాటలు ఉంచండి, చదవాలి మరలా. హెబ్రీ 11:24 తీసిన వారు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. చూసారా? అల్పకాలము ఈ ఐగుప్తులో అతను ఏర్పాటు చేస్తే అల్పకాలమే కదా. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. కాబట్టి సంఘంలో నీవెందుకు చేరావంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై కారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై కారలో. ఐగుప్తు ఆశలు రంగుగా విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలు అన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఆడైన కోరవు పాపంబు మాని కాబట్టి మోషే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తును కూర్చుని నింద భాగ్యమని ఎంచుకున్నాడు. అందుకే మోషే తన ప్రజలను నడిపించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి వాళ్ళు ఐగుప్తు ఆశలు విడిచిపెట్టేసి వాళ్ళు ముందుకు సాగి వెళ్ళారు. ఈనాడు కూడా మారు మనసు పొంది సంఘం బాప్తిని తీసుకొని రక్షించబడి వచ్చినామంటే, ప్రియమైన దేవుని పిల్లలారా,
మళ్ళా ఆ ఐగుప్తు ఆశల వైపు మనము చూడకూడదు. దేవుల్లో ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ మోషే ఏ బహుమానాన్ని చూశాడు, అబ్రహాం పునాదుల పట్టణం కొరకు ఎదురు చూచాడో ప్రియమైన వాళ్ళరా ఆ బహుమానం 11:10 చదవండి. 11:10 అబ్రహాం గూర్చి హెబ్రీ 11:10 దేవుడు యాలియనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచు. మనము కూడా ఈనాడు లోకం వైపు కాదు, ఇప్పుడు దేవుని వైపు నువ్వు తిప్పబడ్డావు. ఆయన రాజ్యం కొరకు చూడు, ఆయన నీతి కొరకు జీవించు. అప్పుడు నీకు గొప్ప బహుమానం ఉంటుంది. మొదటి 2 పాటలు ఎంత చక్కని పాటలు కదా ప్రియమైన దేవుని పిల్లలు. సియోను గీతాల్లో నుండి ఆ 2 పాటలు పాడాం. ఏమిటా పాటలు? అద్భుత దీవెనలు ప్రభువా కొమ్మరించితివి. ఎప్పుడు దీవెనలు వస్తాయి ప్రియమైన వాళ్ళారా? నీవు రక్షించబడినప్పుడే, లోకం నుండి వేరైనప్పుడే. తర్వాత ఇంకో పాట ఏది పాడాం? ఆనందం మహానందం ప్రభువే మనకానందం కాబట్టి దేవుని ఆజ్ఞలు మనము అనుసరించినప్పుడే ఆనందం. నిజంగా మనము ఆ పాటలో ప్రతి చరణం కూడా ఎంతో అమూల్యమైనది. ఆత్మను రక్షించబడితేనే ఆనందం. ఆయన వాక్యం ఎవరు మదిలో ఉంటుందో వారే ఆనందము పొందుతారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు, దూతలు తెచ్చారు శుభవార్త, ఎంతో గొప్ప ఆనందము. కొమ్మరించను పరమ నుండి మన హృదయంలో పాపి నలిగినప్పుడే. కాబట్టి విరిగి నలిగిన మనసు కలిగి పాపం ఒప్పుకొని ఎప్పుడైతే నీవు ఉంటావో నీ హృదయం ఆనందంతో నింపబడతాడు, నువ్వు దీవించబడతావు. అది నిత్యమైన ఆనందము. అంతేగాని ఈ లోకంలో తిన్నాము తాగాము ఏదో ఐశ్వర్య ఘనతలు ఉన్నాయి, ఈ ఆనందము క్షణికమైన ఆనందం. అందుకే మన పితరులు దాని యందు ఆనందించకుండా ఆ నిత్యం ఉండే ఆనందం వైపు వారి కనుదృష్టి పెట్టారు. మనము కూడా ఈనాడు రక్షించబడిన తర్వాత ఇదే దృక్పథాన్ని కలిగి మనము ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ పునాదులు గల పట్టణం మరి వారు వెళ్ళారు. అందుకే దేవుడు వారి దేవుడిని చెప్పుకోవడానికి ఆయన సిగ్గు వాడడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు ఇట్టి త్యాగాలు చేశారు. వారి జీవితాన్ని ప్రాణార్పణగా అర్పించుకున్నారు. ఎంత గొప్ప సాక్షి సమూహం మరి ఎదుట మేఘం వలె ఆవరించింది. కాబట్టి మనము లోకాన్ని చూసి మాయలు చూసి అందులో పడిపోకూడదు. వారి అడుగుజాడుల్లో మనము కూడా ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి. రండి 11వ అధ్యాయం అక్కడ దేవుని వాక్యం చదవండి. 2వ కొరింథీ 11వ అధ్యాయం. ఎవడైనా బలహీనుడైనా, కాబట్టి సంఘంలో ఎవడైనా బలహీనుడైతే ఎంత ప్రయాసపడి వారు ఎంత శ్రమను అనుభవించి దేవుని సంఘం కొరకు భారం కలిగి వారు చేస్తుంటే మనం ఇంకా ఈ సేవ మూలంగా ప్రభు యొక్క కృపలో ఆయన రక్తంలో కడబడి లోకం నుండి వేరైన తర్వాత నీవు ముందుకు సాగిపోవాలి. కానీ ఇంకా నీవు బలహీనుడిగా ఉంటే నేను బలహీనుడిని కానా, ఎవడైనా తొట్టుపడితే నాకును మంట కలుగదా, ఎవడైనా కాలు జారితే నాకు మంట కలగదా, నాకు వేదన కలగదా అంటున్నాడు. కాబట్టి సంఘంలో దేవుని పిల్లలు ఎలాగ ఉండాలా, ఎలాగ జీవించాలా చదువునయ్యా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుదును. నేను అబద్ధమాడట్లేదు. నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరెతాను రాజు క్రింద నా అధిపతులు నన్ను నన్ను పట్టుకొని కోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణాన్ని ముట్టడిస్తారు. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి
గంపలో దించబడి అతని చేతుల నుండి తప్పించుకుంటుంది. చూసారా, ఎక్కడికక్కడే పట్టణాలు ముట్టడేస్తారు. పౌలు ఏం చేశారంటే కూరగాయకి గంపలో పెట్టి అమ్మా అతన్ని ఏం చేశారంటే గోడ మీద నుండి కిందకి బయటికి దించేసి పంపించారు. అటువంటి అపాయం నుండి దేవుడు తప్పించాడు. అంటే క్షణానికి ప్రాణగండం. కానీ సువార్త చెప్పక ఆగలేదు. ప్రాణాలు పణంగా పెట్టి వెళ్ళారు. దేని కొరకు? ఎవరి కొరకు? క్రీస్తు ప్రేమ బలవంతం పట్టింది. ఆయన అందరి కొరకు చనిపోయాడు కాబట్టి మిగిలిన వారు ఆయన కొరకే బతకాల. మన అందరి కొరకు ఆయన చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు చనిపోయిన గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు యేసు ప్రభువారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయం చేసుకోవాలి. ప్రియమైన దేవుడు, ఆ నిశ్చయత మనకు, నా ప్రభు నా కొరకు చనిపోయాడు, ఇప్పుడు నేను జీవిస్తే నా ఆశల కొరకు, నా కోరికల కొరకు, నా ఇష్టాల కొరకు కాదు, నా ప్రభువు కొరకు నేను జీవిస్తాను. ఈ జీవితం వాళ్ళు రేపు పరలోకంలో బహుమానము పొందుతారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ మాటలని చెప్పారంటే, ప్రియమైన దేవుని పిల్లరా, వారు దైవ చిత్తానుసారంగా వెళ్ళినటువంటి దైవజనులు. వారు జీతాలు తీసుకొని నచ్చితే వెళ్ళి లేకపోతే ఉండిపోయినటువంటి వాళ్ళు కాదు. వారు క్రీస్తును అనుభవించిన వారు, క్రీస్తు దర్శనాన్ని చూసిన వారు. వారి కనులు చూశాయి, వారి చెవులు ఆయన మాటలు విన్నాయి. దేవుడు వారితో మాట్లాడి ఈ పని అప్పగించాడు. అందుకే బలిపీఠం మీద వారి జీవితాలు పెట్టుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు ఆసియాలో వాక్యం చెప్పొద్దన్నాడు. తర్వాత ఆ మిగతా ప్రాంతంలో కూడా, అక్కడ మనము 16వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో ఆ సందర్భానికి రండి, 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఎక్కడికి పంపించాడు? మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లల మాసిదోనియాకు పంపించబడ్డాడు. మాసిదోనియాలో ఏమి జరిగిందో మనం వింటాం. ఆసియాలో వాక్యం చెప్పొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు అడ్డగించాడు. అయితే మరి అలాగే వారు బితూనియాకు కూడా వెళ్ళొద్దని ప్రభు చెప్పాడు. వారు వెళ్ళలేదు. మరి వాళ్ళు మాసిదోనియాకి దేశస్థులు మాకు సహాయం చేయని వేడుకున్నట్టుగా చూసినప్పుడు ఇది దేవుని చిత్తము అని చెప్పి 10వ వచనం చదవండి. 16-10 అపోస్తల కార్యాలు. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యాత్రలు చేసితిమి. మాసిదోనియాలో సమాజ మందిరం లేదు. అమ్మా, ఇలా కూడుకోవాలంటే వాళ్ళకి ఒక మందిరము లేదు. అయితే ఏమైంది అప్పుడు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లారా, మరి వాళ్ళు 13వ వచనంలో చూస్తే విశ్రాంతి దినాన గవిని దాటి నదీ తీరమున ప్రార్థన. ఎక్కడట? ఊరు ఎలుపల ఒక చెరువు ఉంటే, నది ఉంటే, ఆ తీరాన, ఆ నదీ తీరాన ప్రార్థన. అక్కడికి ఆశతో చాలా మంది, వారికి మందిరం లేదు, సమాజ మందిరం లేదు, ఆశతో ఎక్కడికి వెళ్ళారమ్మారు? ఊరు అవతలకి ఆ యొక్క నదీ ప్రాంతము. మరి ఆ నీరు పారుతుంటుండగా ఆ ఇసుక మేట్ల మీద వీళ్ళందరూ ఏం చేశారు? బొంతలు లేవు, చేపలు లేవు, కింద కూర్చోడానికి ఆ ఇసుకలో వాళ్ళు సమావేశం, నదీ తీరాన వాళ్ళు అక్కడ సమావేశమయ్యారు. అయితే వచ్చిన స్త్రీలతో ఇవి పౌలు ఏం చేస్తున్నాడు? పౌలు తనతో ఉన్నవారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ నిలిచింది. ఆమె ఓదారంగుడు అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఓదారంగు పొడి అంటే ఓదారంగు వస్త్రాలు అప్పుడు రాజులు సంపన్నులు వేసుకునేవాళ్ళు.
ఆ ఊదా రంగు పొడి కూడా చాలా ఖరీదైంది, పెద్దవారే అనుకుంటారు. కాబట్టి ఇటువంటి చిన్న వ్యాపారం ఆమె ఏం చేస్తుంది, చేసుకుంటుంది. ఆ యొక్క ఊదా రంగు పొడిని అమ్ముకునేటటువంటి తుయితైన పట్టణస్థురాలు. అయితే పౌలు చెప్పిన మాటలు ఆమె విన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. గనుక పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచింది. ఈనాడు దేవుని మాటలంటే ఎంతమందికి లక్ష్యం లేదండి. అందరు లక్ష్య పెట్టరండి, చెవులు పెట్టరండి, మనసులో పెట్టరండి. ఆమె మీకు పని పాట లేదు, కూర్చొని వింటారు. నేను వ్యాపారం చేసుకోవాలని వెళ్ళిపోలే. ఆమె దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. నిజంగా దేవుడు ఎంత కనికరం గలవాడు చూడు. అక్కడ ఆసియాలో వద్దన్నాడు, బితునియలో వద్దన్నాడు, ఇక్కడికి పంపిస్తే తెరువబడిన ఒక హృదయాన్ని దేవుడు వీళ్ళకి ప్రయాసకి అంతే. ఎంత ప్రయాసపడినా వారికి పర్లేదు, ఒక ఆత్మ ప్రభువులోకి వచ్చిందంటే వారికి ఎంతో ఆనందం. ఆకలి దప్పులు, వస్త్రహీనత, నిద్రలేని రాత్రులు, జాగారాలు, ఉపవాసాలు, వీటన్నిటి మధ్య ఒక్క ఆత్మ ప్రభు దగ్గరికి వస్తే ఆనందం. ఆనందం ఆత్మలో రక్షించబడితే ఆనందం, ప్రభువులోకి వస్తే ఆనందం. కాబట్టి ఆమె విశ్వసించిన వెంటనే ఒక తీర్మానం చేసుకుంది. ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మేము బ్రతుకుతాము, ఆయన దేవుడు మా రక్షకుడు, మాకు బాప్తిస్మం కావాలి, మేము ఆయన కొరకు జీవిస్తాం. ఎంత గొప్ప తీర్మానం కదా. అలాగే మన సహోదరి కూడా ఆ తీర్మానం చేసుకునేది. బాప్తిస్మానికి ముందు చక్కగా ప్రార్థన చేసింది. ఆశ్చర్యం వేసింది నాకు. బాప్తిస్మం తర్వాత వచ్చి ఆరాధన చేయమంటే ఆరాధన చేశారు. నేను మీకు అందరికి చెప్పేది ఒకటి, కొత్త సంవత్సరం నాడు అందరూ ఆరాధన చేయాలి. ప్రభా నా పాపాలు క్షమించినందుకు వందనాలు, సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు వందనాలు, నా కుటుంబాన్ని భద్రపరిచినందుకు వందనాలు, ఎన్నో అపాయాలు తప్పించినందుకు. ఏదో ఆ పాత వాళ్ళే కాదు, కొత్తగా వచ్చిన అందరూ కూడా దేవుని ఆరాధన చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, ఆయన గొప్ప చేయాలి. ప్రియమైనటువంటి దేవుడు, గుంపులో నేను ఎక్కడోలే అని అనకండి. ఆరాధనకి ఎక్కువ సమయం ఇవ్వాలమ్మా. ఎందుకంటే సంవత్సరం అంతా కాపాడు తీసుకొచ్చిన దేవుణ్ణి నీ నోరారా నువ్వు ఘనపరపరిస్తే ఎలాగే చెప్పమ్మా. నా తండ్రి ఎందరో మహామహులు గతించిపోయారయ్యా, నేను ఏపాటి దానిని, ఎన్ని బలహీనతలు కొండ వెళ్ళానయ్యా, ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు కొండ వెళ్ళాను, నన్నుంచావా తండ్రి, నీకు వందనాలు, నా ఆయుష్ పొడిగించావు. మనం ఆయన కృతజ్ఞత చెప్పాలా లేదా? ప్రియమైన దేవుడు పిల్ల, సిద్ధపడండి, ప్రభువుని సేవించడానికి ముందు ఉండండి. సంఘంలో పోటాపోటీగా ఉండాలి. నేను చేస్తాను ఆరాధన అన్నట్టుగా ఉండాలి. ఆ రీతిగా ఉండాలి. నీ నోరు తెరు, దేవుడు దాన్ని నింపుతాడు. సాతానుకు భయపడకు, నీ నోరు తెరిచి సాతాను పారిపోతాడు. మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారు, మీ ఆరాధన వాళ్ళు నేను నేర్చుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లల, మీ ఆరాధనలు దేవునికి ఎంతో ప్రియము. మీరు ముందున్న వారి కంటే చక్కగా ఆరాధన చేస్తున్నారు. ఎవరు ఆగకండి, ఆరాధించండి, ప్రభువుని ఘనపరచండి. ప్రియమైన దేవుడు, దేవుడు ఆసియాలో అక్కడ వెళ్ళొద్దు, బితునియాకి వెళ్ళొద్దు, మీరు మాసిదోనియాకి ఎందుకు వెళ్ళాలి? అక్కడ సిద్ధపరచబడిన ఒక ఆత్మ, ఆకలితో ఉన్న ఒక ఆత్మ ఎదురు చూస్తుంది. లూదియా తన మనస్సును స్వార్థకు తెరిచింది. ప్రభు ఆమెను దర్శించాడు. ప్రభు మాటలు యందు లక్ష్యం ఉంచింది. పౌలు ద్వారా ఆ మాటలు విని చలించుకుపోయింది. వెంటనే తీర్మానం చేసుకుంది, తాను తన ఇంటి వారితో కలిసి బాప్తిస్మము తీసుకు. ఎంత గొప్ప! నిజంగా అక్కడితో అయిపోలేదమ్మా. ఆమె ఏమన్నదంటే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి, మీకు ఆతిథ్యం ఇస్తాను అంతే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూసింది, వారి కాలు చూసింది, వారి శరీరం చూసింది, వారి వస్త్రాలు చూసి, వారి ఎక్కడి నుండి ఆ ప్రయాణము, వారికి నిద్ర లేదు, విశ్రాంతి లేదు. దైవ సేవకు మీరు దేవుని పిల్లలని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారికి ప్రతిఫలము పొందు. గిన్నెడు చన్నీళ్ళు వేడి చేసినవి అనలేదు, ఇంకా చన్నీళ్ళు ఇస్తే అన్నారు.
ప్రభు అన్నాడు, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వారు మిమ్మల్ని చేర్చుకుంటే వారు మీ ముందర పెట్టినవేవో తినండి. ఇప్పుడు మనలా కాదు, పాస్టర్ గారి ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉంటాయి, ఇప్పుడు చక్కగా తింటున్నారు. అప్పుడు అలా కాదు వారి పరిస్థితి. దేవుడు వారికి ఇస్తేనే భోజనం, లేకపోతే లేదు. తనతో ఉన్నవారి కొరకు కొన్నిసార్లు ఏం లేకపోతే తనకు వచ్చిన విద్య బేరాలు కుట్టి తనతో ఉన్నవారిని పోషించినటువంటి వాడు పౌలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం సంపాదన కొరకు పాకులైనా వాళ్ళు తనకున్నవన్నీ వెచ్చించి ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడతారు. కాబట్టి ఈ సంపాదన ఇప్పుడు ఉండిపోతుంది, ఆత్మలు సంపాదిస్తే పరలోకంలో ప్రతిఫలము వస్తుంది. కాబట్టి మనము ఇంత గొప్ప సాక్షి సమూహం మోషే లాంటి త్యాగదనులు చూసినప్పుడు ఇంకా నా జీవితాన్ని మార్చుకోకపోతే రేపు పరలోకంలో మనకేం భాగ్యం వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. అయితే 2 మాటలు చెప్తాను. ప్రియమైన వాళ్ళారా, ఇంటికి రమ్మంటే ఆ వెంటనే ఒక సంఘటన వీళ్ళు 16వ వచనంలో చూశారు. ఏమిటంటే పుతూరని దెయ్యం పట్టిన ఒక చిన్నది, ఒక యవన బిడ్డ ఏం చేసిందంటే మరి పౌలుని తనతో అనుచరులు చూసి ఏమంటుందంటే 17వ వచనంలో ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఆమె ఇలాగా అనేక దినములు చేయించుండేది కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పును. వెంటనే అది ఆమెను ఎప్పుడైతే దెయ్యం వదిలేసిందో ఆ చిన్నదాన్ని పట్టుకున్నటువంటి మరి యజమానుడు, అంటే ఒక గుంపు ఉంది, ఈ చిన్నదాన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడ సోది చెప్పబడునని ఒక బోర్డు పెట్టారు. అక్కడ నుండి మనలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోరు. నా ముక్కు పొల పోయిందమ్మా, ఎవరు తీశారో అని అంటే సోది చెబుతుంది. మీ పక్కింటోలే అని చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తాడ్రో భలేకి చెప్పింది, నిజమే మా పక్కింటోలే, డబ్బులు ఇచ్చేస్తాండ్రు. ఇక్కడ ఆ యజమానులు డబ్బు తీసుకుంటాండ్రు. ఈ దెయ్యము గొప్ప లాభం సంపాదించి పెడుతుంది ఆ యజమానులకి. కాబట్టి ఇప్పుడు ఆ దెయ్యాన్ని పౌలు వేలగొట్టితే ఆ బిడ్డ బాగుపడిపోయి, అమ్మయ్యా నిద్ర ఆరాలు లేకుండా రాత్రి పగలనగా జనాభా వస్తే ఈమె సోది చెప్పుతుంటే ఆ బిడ్డ ఆరోగ్యం పాడై ఆ చావ సిద్ధమైపోతే పౌలు బ్రతికించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దెయ్యం పోగానే ఆరు కోపం వచ్చింది. అరే మా రాబడి పోయింది, ఈడెవడరా ఎక్కడి నుండి వచ్చాడరా బాబు అని చెప్పేసి పౌలుని పట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అప్పుడు దుమ్మిగా వారి మీద పడ్డారు, వారి లాభ సాధన పోయిందని. అప్పుడు వారు న్యాయాధిపతులకి వీరిని లాక్కొని వెళ్ళారు, బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. చాలా దెబ్బలు కొట్టారు. చదవండి 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తంతో కొట్టవాలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలు వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి. ఎంత భయంకరం! డబ్బులు తినేది ఆలు, దెయ్యాలు వెళ్ళగొట్టింది వీళ్ళు. దెయ్యాలు వెళ్ళగొట్టినందుకు దెబ్బలు తినేది వీళ్ళు. మాకెందుకు అమ్మింది దెబ్బలు, నీ దెయ్యాన్ని మళ్ళీ వెళ్ళిపోరమ్మంతాం అని అన్నారా? ఆ వ్యక్తి ఆయన బాగుపడడం కావాలా, ప్రభు పేరుకి స్వస్థపడడం కావాలా, వాళ్ళు రక్షణ పొందడం కావాలా, అందుకొరకు వీళ్ళు ఎన్నో దెబ్బలు తిన్నారు. ఇక్కడ అలా దెబ్బలు తింటే అలా దెబ్బలు తిని పాస్టరా, అది ఎంత ఆధిక్యత, ఎంత భాగ్యం! క్రీస్తు కొరకు అవమానం వచ్చినందుకు, దెబ్బలు తిన్నందుకు వాళ్ళు సంతోషించారు, వాళ్ళు ఆనందించారు, వాళ్ళ రక్తాలు కారుతున్నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆ చెరసాలలోకి వెళ్ళిపోతే చదవండి మరి 25వ వచనం, 24, 25, 23 చదువుతాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. వీళ్ళని మటుకు వదలొద్దు, వీళ్ళు చాలా ప్రమాదకారులు, వాళ్ళకి బోల్డంత నష్టం చేకూర్చి పెట్టారు. వీళ్ళు జైలు పెట్టేసి ఏం చేశారంటే
వీళ్ళని వదిలితే బాగోదు, ఎంత లంచం ఇచ్చి ఉంటారో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అట్టి ఆజ్ఞ పొంది వారి లోపల చెరసాలను తోసి వారి కాళ్ళకి బొండ వేసి బిగించాను. అమ్మ, చేతులకు సంఖ్యలు వేస్తారు కదా, కాళ్ళకు బొండ వేయడం అంటే ఇక్కడ వాళ్ళు కూర్చొని ఇక్కడ గొయ్యి ఉంటుంది, ఆ గోతులో ఈ కాలు దించేస్తారు, ఈ గుమ్ములో ఈ కాలు దించేస్తారు, వేసేసి ఆ 2 కాళ్ళు బయటికి తీయకుండా లాక్ చేస్తారు. అది కాళ్ళకు బొండ వేసి బిగించడం అంటే. ఆ ఉన్న దగ్గర ఉండడమే. మరి వాళ్ళు ఎట్టు నడలేరు, లేకలేరు. వాళ్ళు ఏదైనా అవసరానికి కావాలంటే వాళ్ళు తీసి నడిపిస్తేనే వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే అక్కడ వాళ్ళు ఉండవలసింది. కొందరు ఖైదీలు వాళ్ళు చేసే నేరానికి వాళ్ళని ఎటువంటి చెరసాలలో ఉంచుతారంటే 1, 2, 3 అన్నీ అక్కడే, పడుకోవడం అక్కడే, బాత్రూమ్కి అక్కడే, పాస్ వేయడము అక్కడే, ఆ టైంకి భోజనం కూడా అక్కడికి. అటువంటి శిక్షణ అనమాట. వీళ్ళ కాలుకి బొండ వేసి బిగించేశారట. అయితే అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు. అమ్మా, ఇట్టి దెబ్బలు తిన్న తర్వాత ఎవడైనా పాటలు పాడాడా? ఎవరైనా పాడతారా పాటలు? నేరకు పోయి మేము వచ్చినాం సువార్తకి, నేరకు పోయి దేవుని ప్రకటిస్తున్నాం అనుకోరా. కానీ వీళ్ళ ఆనందం, వీళ్ళకి సంతోషం. ప్రియమైన దేవుని పిల్లారా, మధ్యరాత్రి వేళ వీళ్ళు పాడుతున్న పాటలు ఎవరు వింటున్నారు? జైల్లో ఉన్నటువంటి ఖైదీలు అందరూ వింటున్నారు. వాళ్ళు ఎందరు నేరస్తులు ఉన్నారో మనకు తెలియదు, ఎందరు కూలీకోరులు ఉన్నారో మనకు తెలియదు, ఎందరు దొంగలు ఉన్నారో మనకు తెలియదు, ఎందరు హంతకులు ఉన్నారో మనకు తెలుసా? ఆ ఖైదీలో రకరకాల వాళ్ళు వస్తారు ఆ జైలుకి. అయితే వీళ్ళు విమోచన పాటలు పాడుతున్నారు. ప్రభు రక్తంలోనే మీకు విమోచన, ఆయన నామంలోనే మీ పాపాలకు క్షమాపణ, మీకు పరిశుద్ధత, మీరు ధన్యులవుతారు, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తులు అవుతారు. పాటల ద్వారా బహుశా సువార్త వీళ్ళు ఇచ్చేసి ఉంటారు. అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, ఆత్మ సంబంధమైన గీతాలతో, పాటలతో ఎల్లప్పుడూ మీ హృదయంలో గానం చేయండి అని రాస్తుంది. నువ్వు పాడిన పాట ఇతరుల్లో మార్పు తీసుకొస్తుందమ్మా. క్రైస్తవుడు తన దేవుని స్మరించి ప్రార్థించిన పాట పాడిన అది నిష్ప్రయోజనంగా పోతుందా? పోదు. వర్షం పడినప్పుడు ఎలాగైతే ప్రకృతికి మేలు కలుగుతుందో దేవుని వాక్యం బయలువెళ్ళి, అది పాట రూపమైనా కావచ్చు, మాట రూపమైనా కావచ్చు, అది వెళ్ళి కార్యం చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ రీతిగా వారు మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ఉన్నారు. మనకు దెబ్బ తగిలితే అలా మందు తెస్తా, ఇల్లు కట్టు ఇల్లు నొప్పి, నాయన రాత్రి అంతా స్వార్థ చేసి ఇదైపోను, ఈ మధ్యరాత్రి అయ్యేసరికి నొప్పులు వస్తాయి అంటాం మనం. వాళ్ళు అలా కాదు, నొప్పులు ఎగరగొట్టేశారు పాటలు. ఉద్యోగము, ఆత్మలో ఆనందము, శారీరకమైన బాధలు వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఖైదీలు వింటున్నారు. అప్పుడు దేవుడే ఒక అద్భుతం చేశాడు. 26 అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ తెరుచుకొనెను, అందరు బంధకాలు ఊడెను. ఈయనకు బొండ వేసి బిగిస్తే తుఫాన్ వచ్చి, ఏది భూకంపం వచ్చి ఆ భూమి లూజ్ అయిపోయింది, కొంచెం అటు ఇటు జరిగిపోయి ఉంటుంది. వీళ్ళ కాలు బయటకు వచ్చి అందరు బంధకాలు ఊడిపోయి, ఖైదీలు బంధకాలు అందరూ ఊడిపోయి. ఇదేందో ఇది వింతైనటువంటి భూకంపం లాగా ఉంది. బైబిల్లో అగ్నిలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు వేస్తే ఏమైంది? వారి బంధకాలే కాలిపోయాట. వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనా కాలిపోలేదు. వారి వస్త్రాలకి, వారి దేహానికి ఆ యొక్క అగ్ని వాసనైనా అంటలేదట. ఎంత అద్భుతకరుడు దేవుడు. కాబట్టి ఇక్కడ చెరసాల అదిరిపోయింది, అందరి బంధకాలు ఊడిపోయాయి. కాబట్టి చెరసాల నాయకుడు అనుకున్నాడు, అమ్మో వీళ్ళందరిని కూర్చొని నన్ను అడుగుతారు, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి, వీళ్ళందరూ పారిపోతారు, నన్నేమొచ్చి అధికారులు వారిని కూర్చి అడిగి చంపుతారని చెప్పేసి
అతను ఎంతో భయపడిపోయాడు. అప్పుడు అతను కత్తి తీసి తను వాళ్ళు అధికారిని చంపే ముందే క్రూరమైన ఆ మరణం కంటే నన్నే చంపుకొని చచ్చిపోతాను అనుకున్నాడు ఆయన. 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు తెరిచినట్టు చూసి ఖైదీలు కాలిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేస్తున్నావు? మేమందరం ఎక్కడే వాళ్ళందరూ మారు మనసు పొందారని రుజువు అవుతుందా లేదా? ఒరే బాబు, నీవు ఈ శిక్షను తప్పించుకోవడానికి పారిపోయావంటే రేపు దేవుడి దగ్గర నీకు శిక్ష తప్పదరా, నిజాయితీగా ఒప్పుకోండి మీరేం చేశారో అని ఆ పాటల ద్వారా వారు ఒప్పించబడ్డారు. నా ప్రాణాలు పోయిన దేవుడే మమ్మల్ని కాపాడతాడు, ఎంత శిక్ష వచ్చినా మేము ఒప్పుకుంటాము, కాకపోతే చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోతాం. అటువంటి నిశ్చయత వచ్చింది. దేవుని కార్యాలు ఎంత గొప్పగా చూడండి. ఖైదీలందరూ అక్కడ ఉన్నారు. అది చూసినటువంటి జైలు అధికారి భయపడిపోయాడు. అతని నోటి మాట రాలేదు. కాబట్టి నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడ ఉన్నామని చెప్పినప్పుడు అతను దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలు పడి వారిని వెలుపులకు తీసుకొచ్చి, అయ్యలారా, ఈ ఖైదీలందరూ ఎంత గొప్ప రక్షణ పొందారు, ఈ రక్షణ నాకు కావాలంటే నేనేం చెయ్యాలా? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం చాపు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పినప్పుడు అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యం ఆ రాత్రి బోధించారు. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగి వెంటనే అతని ఇంటి వారు ఆ రాత్రి బాప్తిస్మము పొందారు. అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టాడు, వారి గాయాలు కడిగాడు, విశ్వాసం ఉంచాడు ప్రభునందు. ఆ ఇంటి వారితో కలిసి ఆనందించాడు. ఎంత గొప్ప రక్షణ, ఎంత క్షమాపణ. ఖైదీలందరూ అక్కడ కూడా బయటకు వెళ్ళిపోలేదే. కరుడుగట్టిన నేరస్తులు ఎంత మార్పా! వాళ్ళే కాదు, వాళ్ళకంటే నేను ఘోర పాపిని, నేను అధికారిని కానీ వాళ్ళకంటే నేను దుష్టుడని తన మనసులో ఒప్పింపబడిన వాడై ప్రియమైన వాళ్ళారా రక్షణ పొందాడు. అయితే ఉదయాన ఆ మనుషులు మరి న్యాయాధిపతులు ఆ మనుషులు విడుదల చేయమని చెప్పినప్పుడు, బంటులు పంపినప్పుడు మరి మిమ్మల్ని విడుదల వచ్చిందని అధికారి చెప్పాడు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, మేము న్యాయాన్ని విచారించుకుంటే రోమీలమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టేసి చెరసాల్లో వేసి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా పంపిస్తారా? మేము ఒప్పుకోము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని విడిచిపెట్టాలా అని అంటే, అమ్మో వారు రోమీలా, నేనైతే డబ్బులు ఇచ్చి ఈ యొక్క అధికారాన్ని ఈ పౌరసత్వాన్ని కొనుక్కున్నాను, వీళ్ళు రోమీల మీద ఎవరు నేరం లేకుండా దెబ్బ వేయకూడదు అని చెప్పేసి అధికారులు భయపడ్డారు. వాళ్ళే వచ్చి బతిమన్నారు, అయ్యా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోండి ఆయన అనేసి అన్నారు. అయితే 29:40 వచ్చిన వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి చదవండి, లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరు. కాబట్టి లూదియా ఇంటికి రమ్మన్నది, మారు మనసు పొందింది, ఇంటి వారితో రక్షణ పొందింది. ఆమె ఇంటికి వెళ్ళడానికి మధ్యన ఇన్ని జరిగి ఆమె కోరికను మన్నించి ఆమె ఇంటికి వెళ్ళారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు సువార్త ఈరోజు అమ్మా చక్కగా సాపుగా అడిగేసరికి మన దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి లూదియా వారిని చేర్చుకోయింది. మనము దెబ్బలు తిన్నోళ్ళు మీరా ఏదో తెలియక బాప్తిని తీసుకొని మా ఇంటికి రాకండి నాయన మాకు అందరూ అంటారా లేదా? ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాటి సంఘము దేవుని కొరకు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉందో ప్రియ సంఘం చూడండి. నీ జీవితంలో ఒక అవమానం ఉందా? నీ జీవితంలో ఒక శ్రమ ఉందా? దానికి నువ్వు నిలబడుతున్నావా? ప్రభు సాక్షిగా నీవు ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకే ఆ యూదులు చంపాలనుకున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వారికి చెప్పాడు. మరొక్కసారి చదవండి ఆ యొక్క 22వ అధ్యాయము 17వ వచనం. 22:17 చదవండి. అపోస్తల కార్యములు. అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచాను. చదువు.
అప్పుడు ఆయన నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళు. నన్ను గూర్చి నీవిచ్చి సాక్ష్యము వారు అంగీకరించరు కాబట్టి మరలా ఈ పరిచర్య అంతా అయిన తర్వాత మరలా యెరూషలేముకి వస్తే మరలా అదే తంతు మొదలైంది. ప్రియమైన తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఒక్క మాట చదవాలి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 చదవండి. ఆ హేతు చేత మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుడు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. సేవకుడు చెప్పిన మాటలు తన సొంత మాటలు చెప్పాడా మీకు? బైబిల్లోనే చెప్పాడా? చెప్పండి. కాబట్టి ఇవి నా మాటల దేవుని మాటల. మరి తెస్సలోనిక సంఘము అది వారి అపోస్తలుల మాటలు కాదు, ఇది దేవుని వాక్యమని అంగీకరించారట. నిజముగా ఉన్నట్టు అది దేవుని వాక్యమని అంగీకరించారట. అందుకే వారిని గురించి వీళ్ళు మానక దేవుని కృతజ్ఞతలు చెప్పారు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగి చేయుచున్నది. 14వ వచనం 2వ అధ్యాయం తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక. మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వల్ల అనుభవించారు. కాబట్టి ఆ యూదుల వల్లే శ్రమలు అనుభవిస్తున్నారట. పౌలు అదే అనుభవిస్తున్నాడు కదా. మనం ఇప్పుడు చదివాం 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తొదమొట్ట వారి మీదకి వచ్చు. ఈనాడు దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు నీవెవరైనా సరే నీవు అడ్డగిస్తే తుదకు నీ మీదకి దేవుని శిక్ష వస్తుంది. యూదులే అపోస్తలులే అడ్డుకొన్నారు, పౌలును అడ్డుకొన్నారు. ఆ యూదులు మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు, అన్యులతో మాట్లాడకుండా. వారు ప్రభువుని చంపారు, ప్రవక్తల్ని చంపారు, వారు మమ్మల్ని హింసించారు. అన్యజనులకి రక్షణ కలగకుండా, మేము సువార్త చెప్పకుండా వారు ఆటంకము అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, చివరికి వాళ్ళ మీద దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈనాడు దేవుని మార్గానికి ఎవరు అడ్డుగా ఉండకూడదు. సువార్త చెప్పడానికి సంఘం అంతా రావాలి. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు. ఎంత గొప్ప ధన్యత, భాగ్యం. కాబట్టి ఈనాడు ప్రియమైన వాళ్ళారా, లూదియా వలె మన సహోదరి కూడా ప్రభువుకి తన హృదయాన్ని తెరిచింది. నేను అక్కడే చెప్పాలనుకోను, కానీ ఎందుకో దేవుడు ఈ హిస్టరీ అంతా కూడా ఇలాగ మళ్ళీ తీసుకురావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఆమె మనసు తెరిచాడు, అలాగని ఈమె కొరకు ఏవో కొన్ని మాటలు చెప్తాను అనుకున్నాను, కానీ దేవుడు ఇవన్నీ మన దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈనాడు సువార్త విరివిగా అంటున్న ఆ సువార్తను నీవు లక్ష్య పెట్టలేదంటే నువ్వు దేవునికి లెక్క చెప్పవలసిందే. క్రీస్తు యేసు ప్రాణత్యాగము, రక్తము, అపోస్తలుల యొక్క ప్రాణత్యాగము ఆనాటి సువార్త. ఈనాడు సువార్త విని ఇంకా నీవు నీ పాపంలో ఎంతకాలం ఉంటా, ఇంకా ఎంతవరకు సువార్తకు వ్యతిరేకంగా ఉంటా, సువార్త విని ఇంకా రక్షణ పొందకుండా రేపు ఎల్లుండని వాయిదా వేస్తావు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలుసా? ఎప్పుడు ఈ జీవం పోతుందో మనకు తెలుసా? ఇంకా నీవు లోకంలోనే పాపంలోనే ఆనందిస్తే, నీ హృదయం ప్రభు వాక్యానికి తెరవకపోతే, క్రీస్తుని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోకపోతే, ఆయన రక్తాన్ని వేడుకుని ప్రభువా నేను పాపిని నన్ను కడుగు అని నీవు ప్రభువుని వేడుకోకపోతే ఎవరు నిన్ను రక్షిస్తారు? ఎక్కడ నీకు రక్షణ దొరుకుతుంది? కాబట్టి ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. లూదియా హృదయాన్ని తెరిచింది, నీ హృదయాన్ని కూడా తెరువు. ఈ రాత్రి ఒకే ఒక్క మాట చెప్పు, ప్రభువా నా హృదయం ఘోరమైనది, పాపముతో నిండిపోయినది, ఎన్నో ఆశలతో ప్రభువా, ఎన్నో చెడుతనాలతో, అందుకే నీ దగ్గరికి రాలేకపోతాను. ఇంకా ఆశలు తీర్చుకోవాలనుకుంటున్నాను, అవి ఎప్పటికే
నా జీవితాన్ని నాశనం చేశాయి. ఇంకా వాటి వెంట నేను వెళ్తే మరణమే. కాబట్టి నా ఆయుష్ను పొడిగించి నాకు ఆరోగ్యం ఇచ్చి ప్రభా నాలోకి రా, నాకు రక్షణ ఇవ్వు, నా పాపాలు క్షమించి నీ కొరకు బ్రతుకుతానంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఈ పాత సంవత్సరం అయిపోతుంది, నూతన సంవత్సరంలో నిన్ను నూతనంగా చేసి అనేకుల మధ్య ఒక సాక్షిగా, ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. కాబట్టి నీ జీవితం మార్చుకోవడానికి నీకు మరి అవదు. నువ్వు దేవుని చేతులకి నిన్ను నీవు అప్పగించుకుంటే హృదయాంతరంగాన్ని చూచే దేవుడు నీ హృదయాన్ని మార్చి నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. హృదయంలో మరి నూతనమైన మనస్సు దేవుడు ఇస్తాడు. ఆ పాత రోతను దేవుడు తొలగిస్తాడు. లూదియా దేవునికి తన హృదయాన్ని తెరిచింది, లక్ష్యం ఉంచింది, రక్షణ పొందింది, తన ఇంటి వారితో ఆనందించింది. కాబట్టి మన సహోదరి ఉషా, రాజేష్ వారికి ఇచ్చిన 2 పిల్లలు, వారు ప్రభువునందు ఆనందించారు. రాజేష్కి ఇంకా సంపూర్ణ రక్షణ మరి విశ్వాసంలోకి రావాలి. సహోదరి వలె తాను కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఏదో 6 దినాలు పని చేసుకోవచ్చు, ఒక దినం ప్రభువు కొరకు ఇచ్చి చూడండి. దేవుడు నీ జీవితాన్ని అలాగే చేస్తాడో చూస్తాం. దేవుని దగ్గర రాకుండా, దేవునికి హృదయం ఇవ్వకుండా మనము అలాగుంటే ప్రియమైన వాళ్ళారా, నిత్య జీవంకై మనం లాస్ అయిపోతాం. మనం తెచ్చినదంతా కూడా మనకి ఆ దినాన మనల్ని మోక్షానికి తీసుకుని వెళ్ళలేము. ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టవలసిందే. ఇదే మిక్కులు అనుకోవాల్సిన రక్షణ దినం. అక్కడ ఎంతోమంది వచ్చి ఉండొచ్చు ప్రియులారా, కానీ దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు. తన ఇంటిలో కూడికి పెట్టుకున్నట్టుగా, అపోస్తలులు ఆహ్వానించినట్టుగా ఈమె కూడా ఆ రోజు చెప్పింది. రాత్రి ప్రార్థనలో కూడా మళ్ళీ గట్టిగా చెప్తుంది, రేపు మా ఇంటి దగ్గర ప్రార్థన, అందరూ రండి. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. అటు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి లూదియా వలె తన ఇంటి అందరితో రక్షణ పొందినట్లుగా మరి సహోదరుని, తన భర్తని, పిల్లల్ని, మరి అలాగే తన సమీప బంధువులందరినీ మరి తన వ్యక్తిగత ప్రార్థన ద్వారా వారిని దేవుని మందిరానికి నడిపించి దేవుని సంఘంలో మనం అంతా కలిసి ఆనాటి అపోస్తులను చూశాము. వారి ప్రవర్తన, వారి యొక్క జీవితము ఎలా అర్పించుకున్నారో ఈనాడు సంఘంలో మనం ఉండి ప్రభు కొరకు ఎన్ని అవమానాలు నిందలైనా ఉండి రేపు బహుమానం కొరకు మనం అందరము సిద్ధపడాలి. అటువంటి సిద్ధపాటు, ఆత్మీయత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఈ కుటుంబాన్ని రక్షణలో ఇంకా ఎదుగుదల కలుగు చేసి నేను నా ఇంటి వారు మరి యెహోవానే సేవిస్తామన్నటువంటి తీర్మానాలను తీసుకొచ్చి జైలు అధికారి ఇంటిని అతను నమ్మి ఇంటి వారందరూ రక్షణ పొందారు. అపోస్తలులు అదే చెప్పారు, నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. సహోదరికి ఇచ్చిన రక్షణ కుటుంబానికి అంతటికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మారు మనస్సు పొందుమో, మారు మనస్సు పొందుమో, ప్రభుని రాజ్యము సమీపించెను, ప్రభుని రాజ్యము సమీపించెను.